హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన వీడియోలో వచ్చేసేసి నాకైతే ఒకరోజు డోనట్ క్రేవింగ్ చాలా ఎక్కువగా వచ్చింది. మా హస్బెండ్ అయితే ఇంకా నా క్రేవింగ్స్ చూడలేక క్రిస్పీ క్రీమ్కి అయితే తీసుకెళ్ళిపోయారు. చూస్తున్నారు కదా ఎన్ని రకాల డోనట్స్. ఆ మిషన్ చూడండి, అలా డోనట్స్ వస్తూ ఉన్నాయి. వీళ్ళైతే బాక్సుల్లో పెట్టేసి సర్వ్ చేస్తూ ఉన్నారు. చాలా ఈజీగా మిషన్స్ ద్వారా అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ పిండి కలిపేసి పెడతారు, ఆ చక్కెరలో ముంచేసి అవి తేలుతూ ఉంటాయి అన్నమాట. అంత ఇష్టంగా తినాలనిపించి వెళ్ళి తిన్న తర్వాత 1 వీక్ కూడా అయిందో లేదో ఆలోపే స్కూల్లో డోనట్ విత్ డాడ్ అని చెప్పేసి మనకైతే చెప్పారు. సరే వాళ్ళ డాడీకే కదా, నాకు ఇవన్నీ ఉన్నాయి ఇంకా హ్యాపీనే అనుకున్నాను. బట్ తర్వాతే మెయిల్ వచ్చింది, ఫ్యామిలీ మొత్తం రావచ్చు, అలాగే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలవచ్చు అని చెప్పేసి. ఇంకా ఆల్రెడీ తిన్న నాకు మళ్ళీ తినాలంటే చాలా బోర్ కొడుతుంది కదా. అయినా సరే ఆరుష్ అయితే నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, అందరు రావచ్చు రావచ్చు అని చెప్పేసి గొడవ చేశాడు. వాడి కోసం అయితే వెళ్ళాను. ఇదే వాడి స్కూల్ అనమాట. వేరే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలందరికీ బస్సు అయితే ఈ స్కూల్ దగ్గర ప్రొవైడ్ చేస్తారు. సో ఇందాక మనం చూసింది ఆ బస్సే అనమాట. ఒక్కొక్క లొకేషన్ వాళ్ళకి ఒక్కో స్కూల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్కూల్ స్టార్టింగ్ టైంలో, స్కూల్ ఎండింగ్ టైంలో ఆ సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఉంటారు. అలాగే రోడ్డు మీద కూడా ఇంత స్పీడ్ లిమిట్ మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి ఎల్లో లైట్ అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది స్కూల్ డ్రాపింగ్ అండ్ పికప్ టైమింగ్స్లో. ఇంకా లోపలికి ఎంటర్ అవగానే పిల్లలు అయితే బ్యాగ్స్ పక్కకి ఇసిరేసేసి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, చాక్లెట్ డోనట్స్ అలాగే నార్మల్ డోనట్స్ ఈ రెండు కూడా సర్వ్ చేస్తున్నారు. ఎవరికి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు, ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మా హస్బెండ్ అయితే ఇవన్నీ అన్హెల్దీ అని చెప్పేసి అస్సలు వాటిని టచ్ చేయడు. కానీ నా బలవంతం వల్లనే హాఫ్ అయితే టేస్ట్ చేయించాను, రిమైనింగ్ హాఫ్ నేను తిన్నాను. ఎలాగూ ఇంట్లో ఉన్నాయి కాబట్టి చాలా బోర్ కొట్టేసింది, అసలు తినాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇంక ఇక్కడ పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ ఇదే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. డోనట్స్తోనే కంప్లీట్ చేసేసారు. అలాగే రెగ్యులర్గా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తారు పిల్లలకి. సో ఆరుష్ అయితే అది తెచ్చుకుంటా అని చెప్పేసి ఒకసారి వెళ్ళాడనమాట. ఫైనల్గా ఈ డోనట్స్ని పక్కన పెట్టేసేసి వాడికి వచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే చూసారు కదా, అది యోగర్ట్, అది స్ట్రాబెరీ ఫ్లేవర్ అండ్ బనానా. ఇది వచ్చేసి డాగ్ సింబల్ ఉంటుంది, బట్ డాగ్ బిస్కెట్స్ కాదనమాట, మనుషులవే. పిల్లల కోసం అలా పెట్టారు. నేనైతే స్టార్టింగ్ వచ్చేసి కుక్క బిస్కెట్లు అనుకున్నాను, బట్ అవి కుక్క బిస్కెట్స్ కాదు, అవి ఫోటో మాత్రమే అలా పెట్టారు. ఇంకా యాపిల్, చాక్లెట్ మిల్క్ అనేది ఇస్తారు. మా పెద్దోడైతే ఆ చాక్లెట్ మిల్క్ తాగుతూ బట్టల మీద అయితే వేసేసుకున్నాడు. ఇంకా అవన్నీ చేంజ్ చేసేసుకుని వాడైతే క్లాస్ రూమ్కి వెళ్ళాడు. ఇక్కడ ఇలా డెకరేట్ చేశారనమాట, డోనట్ విత్ గ్రోన్ అప్స్. ఫైనల్ గా మేమైతే ఇంటికి వచ్చేసాము. చిన్నోడైతే ముక్కు చూసారు కదా, ఒక కన్నం పెట్టేసుకున్నాడు. ఎందుకంటే ఒక రోజు ఎందుకో కింద పడి ఆ ముక్కుకైతే అంత పెద్ద దెబ్బ తగిలించుకున్నాడు. అది నా చేతిలో ఉన్నప్పుడే అనమాట. ఇంకా చూడండి వాళ్ళ డాడీ ఎంత ఫీల్ అయ్యాడో. పెద్దగా ఏం తగలలేదు అనుకున్నా కానీ అది తగ్గే టైంకి కొంచెం దాని మీద చెక్కులాగా వస్తుంది కదా, అది చాలా ఎక్కువగా అనిపించింది. సో బాగానే తగిలింది అని అయితే అనిపించింది అనమాట. సో మా చిన్నోడికి ఈ గాయం అయితే చాలా తొందరగా తగ్గాలి అని అయితే కోరుకుంటూ మనమైతే నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.